చాలా మంది అంటారు, నన్ను దేవుడు నూతన పరిచాడు, నేను అభివృద్ధి చెందాను, దేవుళ్ళలోకి వచ్చాక ఇంతకు ముందు పాత ఇల్లు ఇప్పుడు కొత్త ఇల్లు, ఇంతకు ముందు పాత కారు ఇప్పుడు కొత్త కారు, చాలా అభివృద్ధిలోకి వస్తున్నాను అంటారు. కానీ వెయిట్, దేవుడు మనలను నూతన పరచాలి అనుకునే అంశం ఏదైనా ఉందంటే వస్తువులను, నీ ఇంటిను, నీ బయట తీరునో కాదు, అది కూడా ఆయన చేస్తాడు. దీవించే దేవుడే. అన్నిటికంటే ప్రధానంగా ప్రతిదినము దేవుడిని మనస్సును నూతన పరచాలనుకోండి. ఎందుకో తెలుసా? మన మనసే దేవునికి శత్రువు. ఈ మనస్సును నూతన పరచాలని ఆశపడతాడు. ఏ రీతిగా? ఆయన వాక్యమును అనుసరించి నడుచుకున్నట్టు ద్వారా మన మనస్సును మనము ప్రతిదినం కూడా నూతన పరచుకుంటూ ఉన్నాము. ఆయన రక్తము, ఆయన వాక్యంతో మన మనస్సును, మన హృదయ తలంపులను సమస్తమును శుద్ధీకరించనివ్వండి. ఒకవేళ ఈ రోజు మీ మాట, నేను దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా గొప్పగా నా వెనక డబ్బు బోల్డంత వచ్చింది నీ సాక్ష్యంగా ఉంటే అది కాదు. మనసు మారనివ్వండి. మన జీవితాలను సరి చేసుకోవడానికి మన శరీరమే మనకు ఒక శత్రువుగా, అది దేవునికి కూడా శత్రువుగా ఉండగా మనస్సును ప్రతిదినము నూతన పరుచుకుంటూ భయభక్తులతో జీవించేవాడే నిజమైనటువంటి ఆస్తిపరుడు. ఆమేన్.